తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన సన్మానం ఉందని కాంగ్రెస్ నేతలు అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉనుకొండ శ్రీధర్ పటేల్ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్మిక ఉపాధి కల్పన భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వచ్చి నెల మాసము గడిచిన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయనకు ఆత్మీయ పౌర సన్మానం ఏర్పాటు చేయలేదని, ఈ నేపథ్యంలో ఆగస్టు 2వ తారీఖు రోజున ఆయన సమయం ఇచ్చిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా పౌర సన్మానం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి మంత్రి పదవి వచ్చిన తరుణంలో వారు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 1 మంత్ కావస్తుంది. ఆ తరుణంలో ఇక్కడ పెద్దపల్లిలో ఘనంగా వివేక్ అన్నకు సన్మానం చేయడానికి అన్ని కుల సంఘాల నుంచి, అన్ని మతాల నుంచి, సామాజిక కార్యకర్తల నుంచి, ఉద్యమకారుల నుంచి అందరితోని ప్రోద్బలం చేసి అందరం కలిసి పెడదామని చాలా రోజుల నుంచి సార్ టికెట్ టైం అడగా 2వ తారీఖు డిసైడ్ చేసినాడు. దీనికి మేమందరం కలిసి ఇప్పుడే మా ఎమ్మెల్యే విజయనగర్ దగ్గర కూడా పోయి ఆహ్వానించినాము. తనకు కూడా చెప్పడం జరిగింది. అందరు టోటల్ కాంగ్రెస్ కార్యకర్తలకు, పదవిలో ఉన్న చైర్మన్లకు కానీ, సొసైటీ పెద్ద మనుషులకు కానీ అందరికీ ఇన్విటేషన్ చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో అందరు కలిసి భాగస్వామ్యం పంచుకొని ఏదైతే ప్రజల పక్షాన కొట్లాడే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా వివేకన్న గారి సన్మానాన్ని పురస్కరించుకొని అందరూ సభను విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన మంత్రివర్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారు సమయం ఇచ్చినారు కాబట్టి మీరందరూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేసినారు. ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క సంఘానికి చేశారు. కాబట్టి వారి సేవకు మేము గుర్తించి వారికి మేము రుణపడి ఉన్నాం పెద్దపల్లి జిల్లా. కాబట్టి 2వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఎంపీ గార్డెన్లో జరిగే సన్మాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి వారికి సన్మానం చేయడానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా కృతజ్ఞతలతో నమస్కారం చేస్తూ స్వాగతం చెప్తున్నాను. ఆగస్టు 2వ తారీఖు రోజున గౌరవనీయులు పెద్దపల్లి ప్రజానికానికి సత్సంబంధాలు కలిగిన వ్యక్తి, ఎప్పటి నుండో పెద్దపల్లి ప్రజలకు మరి సేవ చేస్తూ మరి ఇక్కడి నుండి వారి నాన్నగారు కూడా ఎంపీ, మరి అంతో మొదలే వారి యొక్క చిన్నాన్న కొడుకు ఈశ్వర్ గారు కూడా 1972-78 వరకు ఎమ్మెల్యే ఉండే. వారి తర్వాత మరి వెంకటస్వామి గారు దాదాపు 30 ఏళ్ళు ఇక్కడ ఏదో పదవిలో ఉంటూ పెద్దపల్లికి అసలు ఢిల్లీలో పోయి అడిగితే మేము తెలంగాణ వాళ్ళము అని చెప్తే, ఓహో వెంకటస్వామి జిల్లా స్టేట్ వాళ్ళ మీరు అని అందరూ. తెలంగాణకు వెంకటస్వామికి ఉన్న అనుబంధం అది. వారి పేరు చెప్తేనే తెలంగాణ జ్ఞాపకమైనటువంటి రోజులు. వారు ఎంతమంది ఎన్ని పదవులు నిర్వహించినా మరి ఒక సిడబ్ల్యూసి మెంబర్ అవ్వడం అనేది దాదాపుగా అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవి అయినటువంటి సిడబ్ల్యూసి మెంబర్గా మరి ప్రణబ్ ముఖర్జీతోటి, మన సోనియా గాంధీతో కలిసి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి వెంకటస్వామి గారు. వారి పుత్రరత్నంలో 2వ వాడైన మరి వివేక్ గారు కూడా మరి అంతే మరి నానా అడుగుజాడల్లో నడుస్తూ ప్రజానికంతో సత్సంబంధాలు కలిగి ఉండి మరి అటు ఎంపీగా ఇటు ఎమ్మెల్యేగా చేస్తూ, అదే కాకుండా ఒకేసారి నాకు తెలిసినంత వరకు రాజకీయ చరిత్రలోనే తెలంగాణలోనే
తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్లోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒకేసారి ఒకే కుటుంబం నుండి గెలిచినటువంటి ముగ్గురు వ్యక్తులు వినోద్ గారు, వివేక్ గారి కొడుకు మరి వంశీకృష్ణ గారు ఎంపీగా, వివేక్ గారు ఎమ్మెల్యేగా మరి గెలుపొందినటువంటిది చరిత్రలో చిరస్మరణీయం. ఎందుకంటే ఒక కుటుంబం నుండి ఇద్దరు గెలిచింది చూసాం, కానీ మరి ముగ్గురు గెలవడం అనేది మాకున్న అనుభవంతో ఇంతవరకు చూడలే. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుండి వచ్చిన మరి వివేక్ వెంకటస్వామి గారికి గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మరి పనితనాన్ని గుర్తించి, ప్రజాభిమానాన్ని గుర్తించి రెండోసారి వారికి మంత్రిగా ఇచ్చినందున వారికి మరి వారి చెన్నూరు నుండి మంత్రి అయినా పెద్దపల్లితోటి సత్సంబంధాలు, పెద్దపల్లి కార్యకర్తలకి సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి మరి వివేక్ గారు కనుక వివేక్ గారికి కూడా పెద్దపల్లిలో సన్మానం చేయాలనే ఆలోచనతోటి మాదిగా మరి మైనార్టీ వర్గాలు కలిసి ఈ కార్యక్రమం చేస్తుంటే అన్ని కులాల వాళ్ళం కూడా పాలు పంచుకోవాలనే ఆలోచనతోటి పెద్దపల్లిలో అందరూ పార్టిసిపేట్ అవుతూ వారి యొక్క తప్పకుండా 2వ తారీఖు రోజు యొక్క వారి యొక్క సన్మాన కార్యక్రమానికి నేను మున్సిపల్ చైర్మన్గా అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని, అన్ని సంఘాల వారిని తప్పకుండా 2వ తారీఖు రోజు జరిగే